మన ధ్యానాంశము వైల్డ్ ఫైర్, దావాగ్ని అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడ సాగిరి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40వ దినాన తాను ఆరోహణుడై పరమునకు ఎక్కి వెళుతున్నటువంటి సమయంలో తాను ఎవనైతే శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడో, సిద్ధపరిచాడో ఆ శిష్యులకు మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందే వరకు కూడా పట్టణములోనే ఉండండి అని చెప్పాడు. వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడే వరకు 120 మంది దేవుని సముఖంలో ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉంటుండగా ఈ కారు చిచ్చు, దావనం, ఈ అదుపులోనికి రాని మంటలు, అన్కంట్రోలబుల్ ఫైర్, వైల్డ్ ఫైర్ అనేది దేవుడు ఆ దినాన్న 120 మంది మీదికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఈ యొక్క అగ్నిని గూర్చి దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇది మొదటిగా ఫైర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ, అంగీకార అగ్ని అనే ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 20-22 వరకు మనం చదువుకుందాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నల్ల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంగీకార అగ్నిని గురించి మనం చూస్తే కృప పొందిన నోవాహు, వాడను నిర్మించిన నోవాహు, వాడులో ప్రవేశించిన నోవాహు కుటుంబం, జలప్రళయం తప్పించుకుని అరారాతు కొండ మీద వాడు ఆగినప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పవిత్ర పక్షులను, పవిత్ర జంతువులను తీసుకుని వాటిని అతడు బలిపీఠం మీద పెట్టి వాటిని వధించి దాని మీద పెట్టి దహన బలిగా దేవునికి అర్పించగా దేవుడు ఆ బలిని అంగీకరించి ఇక మీదట మీ మీదికి జల ప్రళయం అనేది నేను రానియను అని చెప్పాడు. దేవుడు నోవాహును, నోవాహు కుటుంబాన్ని ఆయన అంగీకరించాడు. అగ్ని కనబడింది, అంగీకారం లభించింది. దేవుడు నోవాహును, నోవాహు కుటుంబాన్ని ఆ అగ్ని ద్వారా అంగీకరించి తాను ఈ గొప్ప కార్యాన్ని ఆయన చేశారు. దేవుడు అంగీకరించాడంటే అక్కడేమి లేదంటే ఆపద లేదు అని అర్థం. దేవుడు ఈ దహన బలిని అంగీకరించాడు. యేసు ప్రభువారు కూడా మనందరి కొరకు ఈ లోకమునకు బలి పశువుగా వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు దారపోసి మండు టెండలో ఆయన శిలువ అనే బలిపీఠం మీద దహన బలిగా అర్పించబడిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వారిని కూడా ఆయన అంగీకరించటం ప్రారంభించారు. జలప్రళయం తప్పించి నేను మీకు జలప్రళయాన్ని మళ్ళీ రానివను అని చెప్పి వాగ్దానం చేసినట్టుగానే నోవాహు అర్పించిన అర్పణ ద్వారా దేవుడు నోవాహు కుటుంబాన్ని అంగీకరించాడు కదా. ఈ దినాన్న మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన ప్రేమతో, తన దయతో, తన వాత్సల్యంతో మనందరినీ కూడా అంగీకరించుచున్నాడు. ఎవరి ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటట్లుగా మన కొరకు తను తాను దేవునికి అర్పించుకున్నాడు.
తను తాను దేవునికి బలిగా అర్పణగా అంగీకరించుట కొరకు అర్పించుకుని మనల్ని తన పిల్లలుగా తన ప్రజలుగా ఆయన అంగీకరించిన విధానాన్ని మనం చూస్తున్నాం. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబోయేటటువంటి జీవ విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉంది. చూసారా, శరీర సంబంధమైనటువంటి సాధకం అంటే బాడీలీ ఎక్సర్సైజ్ ప్రాఫిట్ ఎ లిటిల్. కేవలం శరీర సంబంధమైనటువంటి వ్యాయామం కొంతవరకే ఉపయోగపడుతుంది. కానీ దైవభక్తి అయితే ఇప్పటి జీవం, రాబోయే జీవ విషయంలో అది వాగ్దానంతో కూడింది కాబట్టి దానివల్ల మనం ఎన్నో రకాలైన ప్రయోజనాలు పొందుకుంటాం. ప్రయోజనకరమైనటువంటి ఈ విషయాన్ని మనము ఆలోచించేసి మనందరి జీవితంలో మనం ఏం చేయాలంటే దేవునికి ప్రియమైన వారిగా, ప్రీతి పాత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవారిగా మనం ఉండాలి. అగ్ని గూర్చి మనం చూసాం, అంగీకార అగ్నిని మనం చూసాం. ఈ వైల్డ్ ఫైర్ ఎలాంటిది అంటే 120 మంది మీదకి దిగివచ్చాడు. నోవాహు దినాల్లో బలిపీఠం మీదకి దిగివచ్చాడు, దహన బలిని దహించాడు. అలాగుననే యేసు శిలువ బలియాగము ద్వారా మానవాళిని అంగీకరించాడు. ఈరోజు రెండో విషయం ఏమనగా ద ఫైర్ ఆఫ్ ప్యూరిఫికేషన్, పవిత్రపరచు అగ్ని. ఈ పవిత్రపరచు అగ్నిని గూర్చి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా ఎదుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఆ శరాపులలో ఒకడు అగ్ని తీసుకుని వచ్చి ప్రవక్త అయిన యెషయా పెదవులకు తగిలించగా అతని పెదవులు పాపముతో నిండిన పెదవులు, అపవిత్రమైన పెదవులు పవిత్రపరచబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. పవిత్ర పరిచే అగ్ని. ఈ అగ్ని మానవాళిని పవిత్రపరిచేదిగా ఉంది. అది పరలోకపు అగ్ని, ప్రభు దగ్గర నుంచి వచ్చిన అగ్ని. ప్రభు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ అగ్ని ఏం చేస్తుందంటే మనందరిని కూడా పరిశుద్ధపరిచేది. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నిరంతరము పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి ఈ దేవుని సన్నిధిలో ఆయన పవిత్రపరచు అగ్ని చేత మనమందరం కూడా పవిత్రపరచబడి మన పెదవులు, మన హృదయము, మన చెవులు, మన కళ్ళు సున్నతి చేయబడినవిగా అవి ఉండాలని, తద్వారా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డలంగా మనం ఉండగలిగే వారిగా ఉంటాం. అవును, నిజమే. ఎప్పుడైతే దేవుని అగ్ని యెషయాకు తగిలిందో అతడు యేసు ప్రభువారి యొక్క జన్మను గూర్చి, యేసు జీవితాన్ని గూర్చి, శిలువ బలియాగమును గూర్చి, శిలువ శ్రమలను గూర్చి, పునరుద్ధానాన్ని గూర్చి, యేసు క్రీస్తు ప్రభువారి రాకడను గూర్చి అనేక ప్రవచనాలు అతడు పలకటం ప్రారంభించాడు. ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో మనం పలికే ప్రతి మాట కూడా అద్భుతమైనటువంటి తీరులో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈరోజు పవిత్రపరచు అగ్ని మన మీద కుమ్మరించబడాలి. అయితే ఈ కుమ్మరించబడినప్పుడు ఈ అగ్ని మనం ఏం చేస్తుందంటే మన పవిత్రపరిచి, ప్రోత్సహించి, పరిశుద్ధులుగా చేసి మనలను తన పని కొరకు పంపేటటువంటి అగ్నిగా ఉన్నది. మూడవది ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పవిత్ర ఆత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. ఈ అగ్ని గూర్చి మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తే పెంతెకోస్తు పండుగ దినమందు దిగివచ్చిన అగ్ని, ప్రార్థన ద్వారా 120 మంది మీదకి దిగివచ్చిన అగ్ని. ఈ అగ్ని దిగి రావటం ద్వారా ఏం జరిగిందంటే ఆత్మతో నింపబడిన వీరు పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, ప్రవచనించడం మొదలుపెట్టారు, దేవుని సువార్తను అందించడం మొదలుపెట్టారు. ఈ మేడగదిలో ఉన్నటువంటి పేతురు ప్రసంగం చేయడం ప్రారంభించాడు. ఈ ప్రసంగం చేయటం ద్వారా 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. సంఘం ఆవిర్భవించబడింది, సంఘం ప్రారంభించబడింది, ప్రార్థన కొనసాగించడం ప్రారంభించబడింది, క్రీస్తు యొక్క సువార్త అందడం ప్రారంభించింది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు క్రీస్తు యొక్క సువార్త విరివిగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. భారతదేశానికి పెంతెకోస్తు పండుగ దినమందు ఆత్మచేత నింపబడినటువంటి పునరుద్ధానుడైన యేసును చూచి సందేహించిన తోమా సందేహాన్ని వదిలి సమర్పణతో సాగి ఈ దేశానికి వచ్చి క్రీస్తు యొక్క సువార్తను పెంతెకోస్తు అగ్నితో అతడు ఏం చేశాడంటే ప్రకటించడం ప్రారంభించాడు. తద్వారా భారతదేశంలో సంఘం ప్రారంభించబడింది. అమెరికా వాళ్ళు వచ్చో,
బ్రిటిష్ వాళ్ళు వచ్చో, ఇంకా వేరే దేశస్తులు వచ్చో క్రీస్తు యొక్క సంఘాన్ని భారతదేశంలో ప్రారంభించలేదు. కానీ సాక్షాత్తు యేసు క్రీస్తు శిష్యుడైనటువంటి తోమా ఈ దేశానికి వచ్చి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించిన వాడిగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిస్మము పొందిన తర్వాత ఒడ్డు మీదకి వచ్చినప్పుడు పావురపు ఆకారంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు యోహాను అతను గురించి సాక్ష్యం చెప్పాడు. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నాకు వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. యేసు ఆత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు, అగ్నితో బాప్తిస్మం ఇచ్చేవాడు. ఈ అగ్ని బాప్తిస్మం పొంది నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారమై మనము పరిగెత్తుతూ సాగిపోతూ దేవుని మహిమార్థమై మనమందరం కూడా జీవించవలసినటువంటి వారుగా మనమున్నాం. బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా? ఈ పరిశుద్ధాత్మ అగ్ని పొందుకున్న వారమై, పరిశుద్ధాత్మను మన హృదయంతర భాగంలో కలిగినటువంటి వారమై, పరిశుద్ధుడైన దేవుని మోసుకుంటూ ఆయన యొక్క సువార్తను తీసుకుని మన నోటితో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన కార్యాలు మనము చేయవలసిన వారికి ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 6-8 వచనాలు చూస్తే, పాపాన్ని గుచ్చి తీర్పును గుచ్చి లోకాన్ని ఒప్పుకొని చేస్తాడు. ఈ లోకమును ఒప్పింప చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాపాన్ని ఒప్పుకునేటట్టు చేసేవాడు. పాపాన్ని ఎవరు మామూలు ఒప్పుకోరండి. పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మన తాకి మన పాపాన్ని ఒప్పుకునేటట్టు చేస్తాడు. తీర్పును గుచ్చి, తీర్పు ఉన్నదని నీవు నీ అంతరంగంలో నీ ఎరగవలేనంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పింప చేయాలి. పాపాన్ని గుచ్చి ఒప్పింపచేసి, తీర్పును గుచ్చి ఒప్పుకొన చేసి, రక్షణ భాగ్యం మనకు దయచేసి, మనందరిని కూడా ఆత్మశక్తితో ఆత్మ ప్రభావంతో మనందరిని కూడా నింపి, ఈ ఆత్మశక్తి, ఈ ఆత్మ ప్రభావం, ఆత్మ దేవుడు అన్య జనుల మీదను, యూదుల మీదను, దేవుని ప్రజల మీదను, దేవుని ప్రజలు కాని వారి మీదను ఆయన దిగి వచ్చి వారిని అందరినీ కూడా తన ప్రజలుగా, తన సొత్తుగా మార్చుకుంటూ ఉన్నాడు. ఈ దేవుడు మనకు తన యొక్క ఆత్మచేత నింపి తన కృపా వరములను మనకు దయచేసి, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములను మనకు దయచేసి, మనందరినీ కూడా ఆత్మ పూర్ణులుగా చేసి తన కృపలతో తన బలముతో నింపేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ అగ్ని కలిగినటువంటి వాడు ఆగేవాడు కాదు. ఈ అగ్ని లోపల మండుతూ ఉంటే మనం ప్రకటిస్తూనే ఉంటాం. ఈ అగ్ని లోపల మండుతూ ఉంటే అనేక మందికి సువార్తను అందిస్తూనే ఉంటాం. ఈ అగ్ని లోపల మండుతూ ఉంటే అనేక మందికి మేలుకరంగా మన బ్రతుకులు మారిపోతూ ఉంటాయి. వైల్డ్ ఫైర్, కారు చిచ్చు ఏ విధంగానైతే అడివంతటిని కూడా దహించిందో, ఈ యొక్క వైల్డ్ ఫైర్ దావాగ్ని ఏం చేస్తుందంటే మనల్ని దహించి మనలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని అంతా కూడా తీసివేసి మనందరిని కూడా దహించి జీవితాన్ని ఏం చేసేదిగా ఉందంటే ఫైర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ, అంగీకార అగ్నిగా ఈ దావాగ్ని మన అంగీకరించేది గాను, ఆ తర్వాత పవిత్రపరిచేది గాను, ద ఫైర్ ఆఫ్ ప్యూరిఫికేషన్, పవిత్రపరిచే అగ్ని. ఇక మూడవది ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పవిత్ర ఆత్మ అగ్ని. ఈ అగ్ని మన కాల్చి, మన దహించి, మన మండించి మనల్ని బలమైనటువంటి సాధనాలుగా వాడుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఈ దావాగ్ని నీ మీదికి దిగి వచ్చును కాక, నిన్ను అంగీకరించును కాక, నిన్ను పవిత్రపరచును గాక. ఈ పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఈ అగ్ని పరిశుద్ధమైన కార్యాలు నీవు చేయటానికి, నేను చేయడానికి, మనమందరం కూడా ఈ కార్యాల్లో పాలు పంపులు పొంది సాగిపోవడానికి సహాయాన్ని అనుగ్రహించేట్టుగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ అగ్నితో నన్ను అంగీకరించు, నన్ను పవిత్రపరచు, నన్ను ప్రభావవంతమైన పాత్రగా, నీకు సాక్షిగా నన్ను వాడుకో అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఈ అగ్ని పేతురు మీదకి దిగి వచ్చినప్పుడు పేతురు వాడబడలేదా? ఈ అగ్ని సౌలు మీదకి దిగి వచ్చినప్పుడు పౌలుగా మారలేదా? ఈ అగ్ని మన మీదకి దిగి వస్తే మనం కూడా శక్తివంతులంగా మారమా? ఈ అగ్ని 120 మంది మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు ప్రపంచమంతా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి పరుగులు ఎత్తలేదా? అలాగూ మీ అగ్ని చేత, నీ బలము చేత మమ్మల్ని దహించండి అని ప్రార్థన చేద్దాం. మౌనతుడైన మా తండ్రి, నీ పాదాలకు లెక్కలేని వందనాలు. వైల్డ్ ఫైర్, దావాగ్ని, అంగీకరించు అగ్ని మేము చూశాం. తృణీకరింపబడిన మమ్ములను, వెలివేయబడిన మమ్ములను, ఎన్నికలేని మమ్ములను నోవాహు దహన బలి అర్పిస్తే వారిని అంగీకరించారు. క్రీస్తు బలియాగం ద్వారా మమ్మల్ని అంగీకరించారు. అందును బట్టి నీకు స్తోత్రం. నీ అగ్ని చేత,
నీ రక్తము చేత, నీ వాక్యము చేత మమ్మల్ని పవిత్రపరచండి. నీ పవిత్రపరచు అగ్ని మాలోనికి పంపించి జీవితములను పరిపూర్ణంగా పవిత్రపరచండి. పరిశుద్ధాత్మ అగ్ని మా మీదకి దిగి వచ్చి మమ్మలను నీ ఆత్మ అగ్ని చేత దహించి పరిశుద్ధులుగా మార్చుమని ప్రార్థన చేస్తున్నాను. నీ అగ్ని చేత రగిలి యెషయా పంపబడినట్టుగా, శిష్యులు పంపబడినట్టుగా ఈ అగ్ని చేత నింపబడిన మేము ఆత్మలు రక్షించడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, అనేక మందిని నరకము అనే భయంకరమైన అగ్నిని తప్పించటానికి మమ్మల్ని అందరినీ బలంగా వాడుకోమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.